హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఒకప్పటి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మోడీ నా బ్రాండ్ అంటూ బీజేపీలో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఏంటి ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఈ రోజు కరెంట్ టాపిక్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అంటే జనం డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కన్సర్న్ కింద వచ్చిపోయారా? లేదన్నా ఏదైనా వ్యూహం ఉందా? ఈరోజు అసెంబ్లీ మొదలైంది కాబట్టి హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని సంకల్పించుకున్న వచ్చిన కారణం ఏదైనా కావచ్చు. హ్మ్. కొంతమంది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు గారు అవును. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా కానీ హ్మ్. రూల్ ఎవరికైనా ఒకటే. హ్మ్. 60 రోజులు వరుసగా కానీ అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అని వాళ్ళు రీఇటరేట్ చేస్తూ వచ్చారు. హ్మ్. అలా జరిగే క్రమాన్ని నుంచి మినహాయింపు కోసం కానీ హ్మ్. లేదా ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని డిమాండ్ చేయడానికి వచ్చారా లేకపోతే దేనికి వచ్చారనే విషయం అట్లా పక్కన పెడితే హ్మ్. గవర్నర్ ప్రసంగం నడుస్తున్నంతసేపు నినాదాలు ఇవ్వడం తప్పు. హ్మ్. కనీసం గవర్నర్ ప్రసంగం అయిపోయే వరకైనా కాస్త కామ్గా ఉండాల్సింది. హ్మ్. ఎందుకంటే అన్నీ లైవ్ పోతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే అసెంబ్లీకి రాం హ్మ్. అని ఏదైతే తీర్మానం మొదట చేశారో దానికి భిన్నంగా ఈరోజు రావడం జరిగింది. యెస్. వచ్చిన తర్వాత కూడా హ్మ్. దానికోసం మాత్రమే డిమాండ్ చేయడం జరిగిందే కానీ హ్మ్. పబ్లిక్కి సంబంధించిన అంశాలు లేవనెత్తడానికి ఏమాత్రం ఈరోజు ప్రయత్నం జరగల. ఆల్రెడీ ఇవ్వరని డిసైడు. ఇవ్వనప్పుడు మేము పోమని డిసైడు. మరి ఎందుకొచ్చినట్టు? అదే నేను చెప్పేది. ఆ! ఏదైతే వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారో డిస్క్వాలిఫికేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం హ్మ్. ఆ సర్కమ్స్టాన్సెస్లో వచ్చి మళ్ళా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేసి మళ్ళీ ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి రేపటి నుంచి రామని చెప్పే సొంతంగా ఈ రోజు తంతు ముగిసింది. అంటే త్రిపురారి గారిచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఏదైతే ఉందో, దాని నుంచి తప్పించుకోవటానికొచ్చారు. దాన్ని వార్నింగ్ అని మనం అనలేం. కానీ రూల్‌ని వాళ్ళు తెలియజేశారు. యెస్. దానివల్ల రూల్‌ని హ్మ్. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకూడదంటే ఏం చేయాలి? హ్మ్. అసెంబ్లీకి హాజరు కావాలి. హ్మ్. హాజరయ్యారు, వెళ్ళిపోయారు. హ్మ్. కానీ ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యను గురించి మాట్లాడేది ఎవరు? హ్మ్. ఈరోజు మిగతా 3 రాజకీయ పక్షాలు కూటమిగా ఉన్నాయి. హ్మ్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అవును. ఈ 3 అధికారంలో ఉన్న క్రమంలో వైఎస్ఆర్‌సీపీ చెప్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉండొచ్చు. హ్మ్. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నారు. అవును. దాంతో పాటు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనా లేదా నిర్ణయం తీసుకోవాల్సింది విధానపరంగా అయితే స్పీకర్‌కి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. హ్మ్. డిప్యూటీ స్పీకర్ ఇన్ ద సేమ్ లైన్. హ్మ్. కానీ ఇక్కడ దీని మీద ఆల్రెడీ కోర్టుకి వైఎస్ఆర్‌సీపీ వెళ్ళింది. హ్మ్. మేము ఒక్కరమే ప్రధానమైన ప్రతిపక్షం. మిగతా హ్మ్. వాళ్ళందరూ రూలింగ్ పక్షంలో ఉన్నారు కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టులో ఆ విచారణ పెండింగ్‌లో ఉంది. హ్మ్. మరి పెండింగ్‌లో ఉన్న క్రమంలో మీరు మళ్ళా ఈరోజు ఇక్కడ డిమాండ్ చేయడం అంటే కోర్టులో ఉన్నదాన్ని ఇక్కడ మళ్ళా వీళ్ళ పరిశీలనకు తెచ్చారని అనుకుందాం. హ్మ్. కానీ డిమాండ్ చేయడంలో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము రాము అని ఏదైతే అంటున్నారో దానికి ప్రధానంగా మీరు చెప్పే ఒకే ఒక్క రీజన్ ఏదైతే ఉందో సభానాయకుడికి మైక్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి హోదాలో ఉంటేనే మాకు సరైన సమయం లభిస్తుంది, ప్రజల అంశాలను గురించి మేము మాట్లాడతాం అనేది మీ యొక్క ఆలోచన. హ్మ్. కానీ ప్రజలు 18 ఇవ్వలేదనేది అధికార కూటమి యొక్క వాదన. ఆలోచన. హ్మ్. సాంప్రదాయాల్ని మేము పాటిస్తామని వాళ్ళు అంటున్నారు. రాజ్యాంగంలో 10% రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఇక్కడ రాయలేదు. హ్మ్. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని సభల్లో కూడా ఎక్కడా కూడా 10% రాని పక్షానికి ఇంతవరకు అది పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంటే మీరు గతంలో కాంగ్రెస్‌లో కూడా పనిచేశారు ఎస్, కాబట్టి ఈవెన్ పోయినసారి ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. పార్లమెంట్‌లో అవును. ఇవ్వలేదు. హ్మ్. 10% రాలేదు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వని సాంప్రదాయాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. మేమున్నాం కాబట్టి మాకే ఇవ్వాలి, మిగతా అంతా రూలింగ్ పక్షం గాని అంటున్నారు. అంటే ఇదంతా కోర్టుకు కూడా ఎందుకు వెళ్ళారు. సార్? ఇప్పుడు ఇవ్వరు, సాంప్రదాయాలు అలా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తెలిసి మరి ఎవరన్నా సలహాలు తీసుకొని రాంగ్ ట్రాక్ పడుతున్నారా? సార్ ఇక్కడ నష్టపోయేది కార్తీక్ గారు మెయిన్ ప్రజలు. హ్మ్. ఇప్పుడు 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. హ్మ్. ప్రశ్నించాల్సిన పరిస్థితిలో మీరున్నారు. హ్మ్. సంఖ్య 7 మంది తక్కువ ఉండొచ్చు. కానీ ఉన్నవారు మేము ప్రశ్నించమంటే అది ఎంతవరకు కరెక్ట్? హ్మ్. ముఖ్యంగా మాకు ఆ హోదా ఇస్తేనే అంటే క్యాబినెట్ ర్యాంక్ కోసం అయితే కాకపోవచ్చు. మీరు చెప్పే
క్యాబినెట్ ర్యాంక్ బదులు ఆయన మాజీ సీఎంగా ఉన్నారు, ఆయన అవును. ప్రోటోకాల్ ఉంటుంది, ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్ కోసం ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం అడుగుతున్నట్టు కనపడడం లేదు. ఆ ర్యాంక్ వల్ల ఆయనకు కానీ వచ్చేది ఆ కూడా లేదు. ర్యాంకు కోసం కన్నా మైక్ సమయం కోసం. ఉమ్, ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పే దాని ప్రకారం 175 మంది సభ్యుల్లో ఒక సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే సమయం ఇస్తారు కాబట్టి ఆ కాస్త సమయంలో మేము ప్రశ్నించే ప్రశ్నలు వెళ్ళవు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అటువంటప్పుడు 11 మంది సమయాన్ని మీ ఒక్కరికే తీసుకోండి. ఉమ్, మీరు 11 మంది ఉన్నారు కదా, ఉమ్, 11 మంది సభ్యుల సమయాన్ని నా ఒక్కడికే కేటాయించండి అని ఆథరైజేషన్ స్పీకర్కి ఇస్తే అనుమతిస్తారు. ఉమ్. ఆ టైంలో ప్రజల కోసం ప్రశ్నిస్తే ఆ సందర్భంలో ప్రతిపక్షాన్ని అధికార పక్షం గేలి చేస్తే పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అనేకం పడ్డారు, అవును, ఆయన గెలిచి వచ్చారు. అవును. మరి మీరు కూడా పడండి, నాకు మీరు కూడా డౌట్ సార్. అవమానాలు చేస్తే చేయించుకోండి, కానీ ప్రజల పక్షాన్ని నిలబడండి అంటాను నేను. ఇంకో డౌట్ కూడా, నిజానికి వీళ్ళు గనక అంటే మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి వాళ్ళు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే, మాట్లాడిని ఇవ్వకపోతే అది ప్రజల్లో సింపతిగా వెళ్ళింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేను మైండ్ అదే సెట్ కదా కాదుగా. అనేది, మీకు కూర్చునే ఓపిక లేదు. చక్కగా ఏసీ ఉంది, ఉమ్, చక్కగా సభ్యులు ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నారో లైవ్ పోతుంది. ఉమ్, మీకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ఉమ్, మీరు కూర్చునే ఓపిక ఉండాలి. ఉమ్, మీరు కూర్చునే ఓపికలో ఏదో ఒక సమయంలో మీరు కూడా మీ ఇచ్చిన పాయింట్లో 4 పార్టీల్లో ఖచ్చితంగా మీకు కూడా సమయం వస్తుంది. ఉమ్. ఆ ఇచ్చినప్పుడు ముందే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కానీ కన్సిడర్ అయితే 11 మంది సభ్యుల సమావేశం సభ్యుల సమయాన్ని ఒక్కరే తీసుకోండి, ఒక్కరే మాట్లాడండి. అంటే కాదు సార్ రవిచంద్ర రెడ్డి గారు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది మీకున్నటువంటి పడుతున్నారు. yes, చెప్పండి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు పంతాలకు పోతున్నారు, పట్టింపులకు పోతున్నారు, కానీ బేషజాలకు పోతున్నారు. కానీ ఇది మీకు వచ్చే గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు మీకు అవమానం చెందడం గొప్ప విషయమా, ప్రజల కోసం నిలబడడం గొప్ప విషయం అనేది ఆలోచించుకోవాలి. సార్ ఇక్కడ మీకున్నటువంటి స్పృహ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావట్లేదు? అంటే ఆయన మొండిగా తీసుకునే నిర్ణయమా, ఎవరి సలహాల వల్లన్నా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఏమో మేబీ సలహాల వల్ల కావచ్చు, తను స్వయంగా తీసుకున్నారో లేదో ఆ నిర్ణయం మనకెలా తెలుస్తుంది? అంటే మనకు మీరు మొన్నటిదాకా ఆ పార్టీలో కానీ తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఆయన ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాడో అయితే మాకైతే తెలియదు. గతంలో నేను మొన్న ఈ మధ్య దాకా ఉన్నాను కాబట్టి గత నా- అసెంబ్లీకి సంబంధించి కూడా నాకు తెలియదు. ఉమ్. కానీ ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారా పార్టీలో? అంత సీనియారిటీ నాకు లేదు, నేను ఆ సలహాలు ఇచ్చే స్థితిలో లేను. ఉమ్. తాను చెప్పింది మేము చేసేవాళ్ళమే కానీ మేము ఆయనకు సలహాలు ఇచ్చే రేంజ్ లో అంటే మేము తీసుకోరా? పార్టీలో ఎదగలేదు. తీసుకోరా? అంత డిస్కషన్స్ కి సమయమే లేదు. ఓకే, ఎందుకంటే ఆ స్థాయి కేటగిరీలో మేము కూర్చొని చెప్పేంత ఛాన్స్ మాకు ఏ రోజు రాలేదు కూడా. ఓకే. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏదన్నా అంటారు, వాళ్ళు మనల్ని గేలి చేస్తారనే దాన్ని తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి సభకు బయట పోయి ప్రెస్ మీట్లు పెట్టుకునే దానికి మనమే అవసరం. 11 మంది అవసరం ఏముంది? 11 మంది కాకపోతే ప్రతి నియోజకవర్గం నుంచి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా తిట్టచ్చు. 175 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఒకే దగ్గర కూర్చొని కూడా ప్రెస్ మీట్ని అటెండ్ చేయొచ్చు. లేదా ఇంతకుముందు మాక్ అసెంబ్లీ అని ఒకటి చేసేవాళ్ళు, ఉమ్. మీరు ఒకటి మాక్ అసెంబ్లీ కూడా బయట నడపచ్చు. అవును, నడపచ్చు. మీరు ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని మీరు అక్కడ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడ మాక్ అసెంబ్లీ మీరు నిర్వహించవచ్చు నిరసనగా. ఉమ్. ఆ గతంలో అనేక రాజకీయ పక్షాలు చేసేవి. అది ఎప్పుడు చేసే ఇక్కడ నుంచి వాకౌట్ చేయాల్సి కానీ వచ్చినప్పుడు, లేదో మిమ్మల్ని అటువంటి బహిష్కరించినప్పుడు. పరిస్థితి ఎప్పుడు రావాలంటే మీకు ఇచ్చిన స్థానాన్ని గౌరవించి మీరు అక్కడ ఓపికగా కూర్చుని మీరు అవమానాలను ఎదుర్కొనైనా తట్టుకుని మీరు అవమానాలను దిగమింగి, గతంలో మనం చేసిన కర్మ రిటర్న్స్ కదా, ఉమ్. దాన్ని కూడా ఫేస్ చేయాలి మనిషి. కర్మ రిటర్న్స్ అని నమ్ముతున్నారా మీరు? 100%. ఉమ్. ఇప్పుడు మనం అవమానం చేస్తే మనకు అవమానమే వస్తుంది, మనం సత్కారం చేస్తే మనకి సత్కారం వస్తుందని నేను నమ్ముతా. ఉమ్. ఖచ్చితంగా కర్మ రిటర్న్స్, కర్మ ఫాలోస్. ఉమ్. ఎవరికైనా సహజమే, తప్పదు, మనం ఇచ్చిందే వస్తుంది. ఉమ్. ఖచ్చితంగా కూడా ఆ కోణం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా అవాయిడ్ చేయడం సహేతుకం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు అరెస్టులు కూడా కర్మ రిటర్న్స్ అయినా వల్లభనేని వంశీ అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు? సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ని వల్లభనేని అరెస్ట్ వంశీ గురించి కానీ మరి ఎవరి గురించి కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఉమ్. మన నోరు మంచి అయితే ఊరు మంచి. ఉమ్. మనం ఏం తిట్టామో దానికి ఫలితాన్ని అనుభవించాలి. ఉమ్. మనం ఏ విధంగా మాట్లాడామో దాన్ని బట్టి 4 మాటలు తినాలి. ఉమ్. అది ఎవరికైనా ఫాలోస్. అదే కర్మ మీరు కూడా returns. గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు. Yes. వైసీపీ నేను మాట్లాడిన మాటల్లో బూతులు లేవు, ఉమ్. కాకపోతే అగ్రెసివ్ వర్డ్స్ ఉన్నాయి. ఉమ్. నేను మీడియా ముఖంగా పదే చెప్పా. గతంలో కూడా మన టీవీలోనే అవును, టీవీలో చెప్పారు. చెప్పా. ఉమ్. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా డైరెక్ట్ గా కలిసి అపాలజీస్ చెప్పాలనే ఆలోచనతో ఉన్నా. మీడియా ముఖంగా మీ ముఖంగా కూడా అపాలజీస్ చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడే కానీ
మామూలు సభ్యుడిగా మాట్లాడలే. ఉమ్, అధికార ప్రతినిధిగా మాట్లాడేదానికి పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఉమ్. పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది. పార్టీ ఇచ్చిన దాంతో పాటు మేము ఏదైనా ఒకటి అరా మా నాయకుడికి నచ్చాలని మాట్లాడుంటే అది తప్పే. కాబట్టి నిర్ద్వంద్వంగా ఎవరిస్తారు సార్ స్క్రిప్ట్? ఖచ్చితంగా ఎవరైతే మీడియా వింగ్ చూస్తారో వాళ్ళు ఇస్తారు. పేర్లు మాత్రం నేను చెప్పదలుచుకోలే, అందరికీ తెలుసు. అంటే కాదు, చాలా మందికి అనుమానం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేదైనా, లేదు మీడియా స్పోక్స్ పర్సన్ స్క్రిప్ట్ ఇచ్చేదైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడిస్తారు అని అందరూ అనుకుంటారు. అది నిజమా కాదా చెప్పండి, నాకు పేరు మీరు చెప్పొద్దు కానీ. నేను ఎవరి పేర్లు చెప్పను. నిజమా కాదా కూడా చెప్పాల్సిన అవసరం నాకు ఇప్పుడు లేదు. ఉమ్, ఆ పార్టీని వదిలేశాను. వదిలేసినందుకు ఎవరు కారణం మీకు తెలుసు కార్తిక్ గారు. ఉమ్. మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం నేను మీడియా అంతా చెప్పడం వేరు, తెలుసు. మీరు చెప్పడం వేరు. నేను చెప్పాలని వాళ్ళ పేర్లు అనుకోవట్లేదు. వాళ్ళ పేర్లు ఉచ్చరించినంత మాత్రాన నాకు వచ్చే ఆనందం లేదు, నాకు వచ్చే లాభం లేదు, అవును, నష్టం కూడా ఏం లేదు. అవును. కానీ దానివల్ల నేను వివాదానికి మళ్ళీ ఎందుకు పోవాలా? అది కాదు వచ్చిన సార్, కారణం మాత్రం కోటరీ యొక్క తలనొప్పులు భరించలేక కోటరీలో తీసుకునే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చే కాదు, ముఖ్యంగా నన్ను అణచివేత చర్యలకు గురి చేస్తూ నిజాలు మాట్లాడినందుకు నన్ను మీడియాకు దూరం చేసే క్రమంలో వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగడంతో పాటు రాసిచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉందో తిట్లమయంగా ఉంటే ఈ తిట్లుని నేను తిట్టదలుచుకోలేదు కాబట్టి పార్టీని వదిలేసి. సార్ ఇక్కడే ఈ పాయింట్ కాడే ఇంతకుముందు రవిచంద్రారెడ్డి అంటే వైసీపీ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో కూర్చొని మరి బహిరంగంగా పార్టీని కొంతమంది నాశనం చేస్తున్నారు, కొంతమంది స్క్రిప్ట్ ఇచ్చి మరీ చెడగొడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్పినటువంటి వ్యక్తి. అప్పుడు మీరు చెప్పినప్పుడు వచ్చిన రియాక్షన్ ఏంటి? ఏముంది, నన్ను మీడియాకు దూరం చేశారు. ఉమ్. ఏదైతే మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టడం, రాసేవాడికి కలం అంటే పెన్ దాచిపెట్టడం, అది పార్టీ మంచి కోసమే ఆలో చెప్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదా? అంటే వాళ్ళకి ఉనికికి ముప్పు రాకూడదు కదా. అందుకని మనం ఉనికిని గల్లం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు వైసీపీలో ఉన్నాయి? మొదట్లో పార్టీలో చేరినప్పటి నుంచి నేరుగా 5-6 సార్లు కలిశాను. ఏది ఎలక్షన్లో మొన్న మేము ఓడిపోయే వరకు 6 సంవత్సరాల కాల పరిమితిలో 5-6 సార్లు కలిశాను. మొత్తం 6 సంవత్సరాలు 5-6 దాంతో పాటు బహిరంగ సభల్లో కానీ వివిధ ఏరియాల్లో మీటింగ్లో కానీ ఓ 10-12 సార్లు కలిసి ఉంటాం. ఎన్నిసార్లు మీద. ఆయనతో పర్సనల్ గా మాట్లాడుంటారు సార్? పర్సనల్ గా ఓడిపోయిన తర్వాత 9 సార్లు కలిశాను. ఓకే. దాదాపు ప్రతి నెల కలిశాను. ఒక్క నెలలో 2 సార్లు, ఒక నెలలో అయితే 3 సార్లు కూడా కలిశాను. సో ఖచ్చితంగా కూడా ఆయన మామూలుగా ఏంటంటే ఆయన ఆలోచన తీరు వేరు, కానీ కోటరీ తీరు వేరు. కాబట్టి కోటరీకి సంబంధించి డిఫర్ అయ్యి వచ్చేసా. కానీ ఈ రోజు కూడా చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా మీద. కొంత సమయం ముందు మీలాంటి మిత్రులు నాతో అన్నమాట, మిమ్మల్ని ఓపెన్ గా చెప్తాం ఎందుకంటే మీడియాలో వెళ్ళాలి, మీరు బయట వచ్చారు కానీ మిమ్మల్ని ఇంకా ఎవరు నమ్మట్లేదు, బీజేపీ సభ్యుడిగా ఉన్నా మిమ్మల్ని ఇంకా వైసీపీ కోవర్ట్ అనుకుంటున్నాడు. కోవర్ట్ల గురించే పార్టీ వదిలిన వాడిని. ఆ కోవర్ట్ రాజకీయానికి వ్యతిరేకంగా కోవర్ట్ అనే పదాన్ని అసహించుకొని బయట వచ్చినవాడిని. ఒకటి కోవర్ట్ గా పనిచేయడానికి నేను ఇక్కడ రాలా. ఈ పాయింట్ నేను కోరుకున్నది ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో ఎంత మొత్తుకున్నా ఉన్నది 13 జిల్లాలు. అవును. ఈ 13 జిల్లాల్లో 3 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ మైనస్ లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఉన్నా లేనట్టే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో. అవమానించడానికి అన్నట్లు ఉన్న పరిస్థితి వాస్తవం అది. ఇకపోతే 3 ప్రాంతీయ పార్టీల్లో 2 పార్టీలు బీజేపీతో కూటమిలో ఉన్నాయి. బీజేపీ అనే జాతీయ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఈ 13 జిల్లాలకే పరిమితం అయిపోయి ఈ ఛానల్స్ లో కూర్చొని, యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో డిబేట్ల పేరుతో కూర్చొని ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప దీంట్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఏం మాట్లాడుతున్నాం? ఏ స్కీమ్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? ఒకవైపు మంత్రులు చెప్పకపోతే, ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి చెప్పకపోతే, ఆయా శాఖల వల్ల పొందిన మేలు చెప్పకపోతే, మంత్రులు బూతులు తిట్టి, స్పోక్స్ పర్సన్స్ యథేచ్ఛగా మాట్లాడి, మరి అగ్రెసివ్ అంటే లాస్ట్కి సప్రెసివ్ రిజల్ట్ వచ్చింది. నేను అనేది ఒకటే, మీరు కోరుకున్నది ఏంటంటే, మీరు ఇరేజ్ అవుతున్నారా కేవలం మాట్లాడిన మాటల వల్ల ఇది జరిగిందని? 100% నాలిక విధ్వంసాన్ని సృష్టిస్తుంది, అన్నము పెడుతుంది ఖచ్చితంగా. నేననేది 4 మంచి మాటలు మాట్లాడితే 4 చప్పట్లు, 4 చెడ్డ మాటలు మాట్లాడితే 4 లాఠీ దెబ్బలు పడతాయి. అవసరమా? నేననేది ఉన్న నాలుగుని సరిగ్గా ఉపయోగించుదాం, ఇక మీదట అందరితో కలిసి ఉందాం, అజాత శత్రువుగా ముఖ్యంగా అందరితో ఉందాం. కాకపోతే విధానపరమైన పాలసీలు మాట్లాడదాం. ముఖ్యంగా జాతీయ పార్టీ బీజేపీకి వెళ్ళడానికి కారణం, ఈ దేశంలో మొత్తం లడక్ కాకుండా 28 రాష్ట్రాలు ఉన్నాయి. లడక్ కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత ఈ 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ అధికారంలో ఉంది. అవును. మరో 6 రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో అధికారం ఉంది. అంటే 22 రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ హెడెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ మిగతా 6 రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ.
ఇంత పెద్ద పార్టీ, దేశం అంత పెద్ద పార్టీలోకి మనం వెళ్తే దేశంలో మనకి ఏదో ఒక మూల పనిస్తారు. మనకి ఇచ్చిన వాక్చాతుర్యం కానీ, మనకి ఇచ్చిన పర్సనాలిటీ కానీ, మనకు ఉన్న వయసు కానీ, రాబోయే 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు మనం సేవ చేయగలం పార్టీలకి. కానీ ఈ విధంగా తిట్ల రాజకీయాలు ఇంకొద్దు. వ్యక్తులను టార్గెట్గా మనం మాట్లాడొద్దు. వాళ్ళ కోర్టు అని, వీళ్ళ కోర్టు అని మనం అనిపించుకోవాల్సిన అవసరం లేదు. దేశం కోసం జరిగే విధానపరమైన నిర్ణయాల గురించి, విధానపరమైన పాలసీల గురించి, దేశభక్తి గురించి, దేశం గురించి, ధర్మం గురించి పాకులాడుతున్న బీజేపీ కోసం పనిచేద్దాం. ముఖ్యంగా నేను బీజేపీలో ఏం కోరుకున్నానంటే, కొన్ని సంవత్సరాల పాటు బయట రాష్ట్రాలకు ఎక్కడైనా అసైన్మెంట్స్ ఇచ్చి నన్ను హిందీ బెల్ట్లోకి పంపించమని అడిగా. ఎందుకు అడిగానంటే, ఈ తిట్ల రాజకీయం, ఒకరినొకరు విమర్శించుకునే రాజకీయానికి రాజకీయం అనే పేరు పెట్టడం నాకు నచ్చలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం. మీరు చూడండి కార్తిక్ గారు, తెలుగు రాష్ట్రాలు 2, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయ్యాయి ఇప్పుడు. కానీ తెలంగాణకు సంబంధించి యూట్యూబ్లో 10 ఆర్టికల్స్ ఉంటే 90 ఆర్టికల్స్ ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటాయి. ఎందుకు 90 ఆర్టికల్స్ వస్తున్నాయంటే, వాళ్ళకి ఏమన్నా ప్రేమ అంటే అవే ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి కాబట్టి. ఎందుకు ట్రోల్ అవుతున్నాయి? ఒకరినొకరు తిట్టుకునే భావజాలంలో పనిచేస్తున్నాయి కాబట్టి. ఈ తిట్టుకునే రాజకీయం ప్రజలకి ఏం అవసరం? కాలక్షేపం తప్ప, లేకపోతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ తప్ప జీవితానికి పనికొచ్చే అంశాల గురించి ఎక్కడన్నా చర్చ జరుగుతుందా? విధానపరమైన అంశాల గురించి చర్చ జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు, సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతిపక్ష నాయకుడు గారు కానీ మాట్లాడుకునే వాతావరణం ఉండాలి. ఒకరినొకరు పలకరించుకోవాలి. ఒకరికొకరు లౌక్యంతో పాటు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకునే తనం ఉండాలి. ఆ పక్షం వాళ్ళు ఈ పక్షం వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళకూడదు. ఈ పక్షం వాళ్ళు వాళ్ళ బర్త్డే వాళ్ళకి కానీ, ఇంకో కార్యక్రమాలకు కానీ వెళ్ళకూడదు. 2 వర్గాలుగా పార్టీలు నడవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వైరుధ్యం ఎక్కడా లేదు కాబట్టి ఇది మాత్రమే ప్రధానమైన అంశంగా న్యూస్ ఛానల్ అన్ని యూట్యూబ్ నిండా నిండిపోయింది. దీని నుంచి నేను దూరంగా ఉండాలి. దీనివల్ల మానసికంగా కూడా డిస్టర్బ్ అవుతున్నాం. నిజంగా ఒక్కొక్కసారి మనకి అంతుబట్టని చిన్నపాటి ఫ్రస్ట్రేషన్, చిన్న చిన్న కోపాలు, లేదా ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. దీనివల్ల సమాజానికి మనం చేయగలిగిందేం లేదు. అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ అయినా, అది వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంక ఏ పార్టీ అయినా కూడా జనానికి సేవ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీ పెడతారు. ఆ రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? జనానికి మేలు చేయాలి. దానికి కావాల్సింది ఏంటి? అధికారం. అధికారం వస్తే పాలసీ డెసిషన్స్ మేకర్స్గా ఉంటాం. అరిచేవాళ్ళుగా కాకుండా పాలసీ మేకర్స్గా ఉంటే జనానికి నేరుగా సేవ చేయగలుగుతాం అనే దానికి అధికారం. కానీ అధికారంలో ఒకసారి ఒకరు ఉంటారు, మరోసారి ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ ఒకరితో ఒకరు పలకరించుకునేదానికి లేదు, ఒకరికొకరు గ్రీటింగ్స్ లేవు, సభలో నమస్కారాలకు ప్రతి నమస్కారాలు లేవు. ఇది జనాల యొక్క తిరస్కారం కాదా? ఖచ్చితంగా కూడా మనం అన్ని లౌక్యంగా మర్యాదతో ప్రవర్తిస్తూ ఉంటే సమాజం మనల్ని వ్యక్తిగా కూడా గౌరవిస్తుంది. మనకి ఈరోజు ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు, ఎంపీ పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక వ్యక్తిగా గౌరవం పొందాలంటే సమాజంలో కొంచెం జాగ్రత్తగా, న్యాయంగా, మంచిగా ఉంటే మంచోడు అని అంటారు. ఆ రోల్లో నేను ఫిట్ ఇన్ అవ్వాలనుకుంటున్నాను.